నీట్ పరీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అటు ప్రజల్లో కానీ ఆ ఎగ్జామ్స్ రాసిన పిల్లల్లో కానీ పిల్లల తల్లిదండ్రుల్లో కానీ సమాజంలో కానీ చాలా బలంగా ఆందోళనలు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ మీదకి వచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదిక కానీ మీడియా వేదిక కానీ చాలా ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న కూడా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడించారు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, తక్షణమే కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలి. రద్దు చేయడమే కాదు, వెంటనే ఎక్కడనైతే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు బీహార్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 30 లక్షలకు 40 లక్షలకు ఈ పేపర్లు అమ్ముడు పోయినాయి బహిరంగ మార్కెట్లో అని వార్తలు వచ్చినాయి. అక్కడ కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. తక్షణమే మరి దీంట్లో ఈడీని కూడా ఎంటర్ చేయాలి. తెలంగాణలో ఏదో గొర్రెల పంపిణీ మేము గత ప్రభుత్వం చేస్తే, గొర్రెల పంపిణీ గత ప్రభుత్వం చేస్తే ఆ లబ్ధిదారులు ఆ గొర్రెల్ని కిందికి అమ్ముకున్నారని చెప్పి ఇక్కడ ఈడీని ఎంటర్ చేశారు బీజేపీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి. అంటే ఒక గొర్రెని అమ్ముకున్న లబ్ధిదారుని మీదకి ఈడీ వచ్చే ప్రయత్నం చేసింది. ఆ గొర్రెల పంపిణీలో ఆనాడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల మీదకి ఈడీని ఇక్కడికి పంపించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుసుకొని మిలాఖత్ చేసినటువంటి ఆ ప్రయత్నము మరి 30 లక్షలకు 40 లక్షలకు బహిరంగ మార్కెట్లో నీట్ పేపర్లు బీహార్, గుజరాత్లో అమ్ముడు పోయినాయి అని చెప్పి వివరాలు బయటకు వచ్చి కొన్ని అరెస్టులు జరిగిన తర్వాత నేషనల్ మీడియాలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వార్తా కథనాలు వచ్చిన తర్వాత కూడా ఈడీ ఎందుకు ఎంటర్ అవుతలే, ఇది ఈడీకి ఎందుకు కనబడతలే? ఇక్కడ ఒక గొర్రె అమ్ముకుంటే కనబడ్డటువంటి సందర్భంలో ఈడీకి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మరి అక్కడ 30-40 లక్షలకు ఒక పేపర్ అమ్ముకుంటే ఈడీ ఎందుకు ఎంటర్ అవుతలే? లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్ని పణంగా పెట్టేటట్టు, బలి పెట్టేటట్టుగా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరేం మాట్లాడరు. ఆనాడు మేము ప్రభుత్వంలో ఉంటే 1-2 సెంటర్లలో ఏదో బయోమెట్రిక్ సిస్టమ్ ఫాలో కాలేదు గ్రూప్ 1 ఎగ్జామ్లో అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని చెప్పి. మొత్తం వీళ్ళంతా ఆందోళన చేస్తారు ఏదో జరిగిపోయిందని చెప్పి. ఇవాళ ఇంతమంది లక్షలాది మంది భారతదేశం మొత్తంలో కూడా ఇబ్బందులు పడతా ఉంటే మరి ఏ కోర్టు కూడా జోక్యం చేసుకొని పరీక్ష రద్దు చేయాలని చెప్పదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపారు. ఏదో తూతు మంత్రంగా నిన్న ఏదో ఒక షోలాగా ఏదో చేసి కొంతమంది వెళ్ళిపోయారు తప్ప ఆ సీరియస్నెస్సే కనబడతలేదు. అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయినాయా? ఇవాళ నేను ఈ ముఖ్యమంత్రిని కూడా కోరుతా ఉన్నా, ఇవాళ నీట్లో రాష్ట్రం మనం ఎంబీబీఎస్ సీట్లలో 15% ఓపెన్ కోటా అని చెప్పి దేశమంతా మన సీట్లు పోతున్నాయి. తర్వాత పీజీ సీట్లలో 50% ఓపెన్ కోటా అని చెప్పి దేశమంతా మన పీజీ సీట్లు పోతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలోనే ఈ సిస్టమ్ ఉండడం వల్ల, తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండడం వల్ల మన వైద్య విద్యార్థులకు నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా సరిదిద్దే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాని గురించి ఏమైనా ఆలోచన చేస్తుర్రా? ముఖ్యమంత్రి ఏమో ఎంసీహెచ్ఆర్డీలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్లు కట్టించుకుంటుండట. తర్వాత అక్కడ హెచ్జిసిఎల్ అని ఉంటుంది ఉప్పాలగూడ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అని, అక్కడ కూడా కోట్ల రూపాయలు పెట్టి మొత్తం బిల్డింగ్లన్నీ ఆధునీకరిస్తున్నారట ముఖ్యమంత్రి గారు. ఇక్కడ వైద్య విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉంది. తర్వాత మన బొగ్గు బావులు కానీ, మన ఇనుప ఖనిజపు గనులు కానీ, మన సున్నప్రాయి గనులు కానీ ప్రైవేట్ ప్లేయర్లకు దారదత్తం చేసి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్కి సంబంధించి లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన పడుతూ ఉన్నారు. వీటి మీద ముఖ్యమంత్రికి శ్రద్ధ లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు శ్రద్ధ లేదు, మంత్రులకు. ఏది చూసినా ఎండ్ల పైసలు వస్తాయి, ఎండ్ల డబ్బులు వస్తాయి, దేంట్లో కమిషన్లు వస్తాయి, ఏది ఎంత దొరుకుతే అంత 10 ఏళ్ళు అధికారానికి దూరం ఉన్నారు కాబట్టి ఇక మొత్తం ఆవురమని ఉన్నారు. దేన్ని వదులుతలేరు. బీరు నుంచి మొదలుకొని బారు దాకా పబ్బు దాకా ఇక్కడ వదులుతలేరు. ఇక టీఎస్ నుంచి టీజీకి తీసుకొచ్చి ఆ నెంబర్ ప్లేట్ల భాగవతం నుంచి మొదలుకొని ఆర్టీసీ బస్సులో టికెట్ల దాకా దాంట్లో వదులుతలేరు. ఇక ఇసుక నుంచి మట్టి, ఫ్లై యాష్, మన్ను, దుబ్బ దాంట్లో వదులుతలేరు. ఇక హైదరాబాదు, రంగారెడ్డి చుట్టుపక్కల భూములు
వీటిని వదులుతలేరు. ఇంకా కొన్ని రోజులైతే పంచభూతాలను వీళ్ళు వదిలేటట్లేరు. భయమవుతుంది అసలు రాష్ట్ర ప్రజానీకానికి. 6 నెలలు కాలే వీళ్ళ ప్రభుత్వం వచ్చి అన్నిట్లలో ఏలు పెట్టి ఇంత ఘోరంగా అవినీతికి తెగబడ్డరు, దారుణంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతులకు విత్తనాలు లేవు, ఎరువులు లేవు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు. మా మహిళా తల్లులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సిగ్గు అనిపిస్తలేదా ఎమ్మెల్యేలను? నేను అడుగుతా ఉన్నా, ₹1,00,000 చెక్ ఏ ముఖం పెట్టుకుని ఇస్తున్నారు? తులం బంగారం ఎటువైంది? 4,000 పెన్షన్ ఇస్తలేరు మా ముసలోళ్లకు. 6 నెలల్లో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. దయచేసి నేను మీడియా మిత్రుల్ని కూడా కోరుతా ఉన్నా, ఎంక్వైరీ చేయండి నియోజకవర్గాల వారీగా. గతంలో ఇచ్చిన ఎస్డిఎఫ్ నిధులు, డిఎంఎఫ్టి నిధులు, సిఎస్ఆర్ నిధులు, టీఎఫ్ఐడిసి నిధులు, అన్ని నిధుల్ని రద్దు చేసి పారేసారు. ₹1 గ్రామంలో కానీ పట్టణంలో కానీ తట్టెడు మట్టి తీయలే. ఒక బ్రిడ్జ్ లేదు, కొత్త రోడ్డు లేదు, సిమెంట్ రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు జనము, వైద్య సౌకర్యాలు చక్కగా లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైంది, స్కూళ్ళల్లో కాలేజీలలో అరకొర వసతులు, పుస్తకాలు చక్కగా లేవు, వసతులు లేవు. దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణలో ప్రజానీకం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, అవినీతి మీద శ్రద్ధ తగ్గించి పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా నేను 2 విషయాలు మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. మేడిగడ్డ బ్యారేజ్ లోపల ఏదైతే 92 లక్షల క్యూబిక్ మీటర్ల పైచిలకు ఇసుకను ఏదైతే తవ్వి అక్రమంగా కోట్లాది రూపాయలు కొల్లగొట్టాలని చూస్తున్నారో దాన్ని పునఃసమీక్షించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీరు ఇద్దరు కలిసి తెలంగాణ సహజ సంపదను ప్రైవేటు ప్లేయర్లకు, ప్రైవేట్ రంగంలోని పారిశ్రామికవేత్తలకు దారదత్తం చేసేటట్టుగా మీరు మీ అన్నదమ్ములు ఇద్దరు, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, 5 ఇనుప ఖనిజపు గనులు, 5 సున్నప్రాయ గనులు, 1 మాంగనీస్ గని, అదేవిధంగా సింగరేణి బొగ్గుబావులు, వీటన్నిటి విషయంలో కూడా మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని నేను కోరుతా ఉన్నా. నీటి విషయంలో కూడా రాష్ట్ర విద్యార్థులకు జరుగుతున్నటువంటి నష్టం, దాన్ని కూడా డెఫినెట్గా దాని విషయంలో ఏం చర్యలు తీసుకోవాలి, అసలు నీటిలో మనం ఉండాలా ఉండొద్దా, దాని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా.